గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి పిచ్చి పట్టిందని ప్రజలు అనుకుంటున్నారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. శనివారం ఆయన టీడీపీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ నాగుల మీరతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో టీడీపీ జెండా రెపరెపలాడుతుందని చెప్పారు. కొడాలి నాని ఏ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఎక్కడికి వెళ్లాడో గుర్తు చేసుకోవాలని అన్నారు. నారా నందమూరి కుటుంబాలను తూలనాడడంతో పాటు లోకేష్ను కూడా నాని అనరాని మాటలన్నాడని విమర్శించారు. మరో సీనియర్ నేత కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని తిరువూరులో ఆదివారం తలపెట్టిన రా కదలిరా సభను అనూహ్య రీతిలో జయప్రదం చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి 160 సీట్లు గ్యారంటీ అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎవరు కాదనరు. కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా 40 పైన రాజ్యసభలు వస్తే ఒక్కటి కూడా బీసీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. ఆర్ కృష్ణయ్య గారికి నువ్వు రాజ్యసభ ఇవ్వడం తప్పు పట్టట్లా, మంచిదే, ఓకే. కానీ పర్సనల్ నిన్ను ఎక్కడ పెంచావు? ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చావు, పక్కన పెట్టావు. రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చావా? లేదు, ఆర్ కృష్ణయ్య గారిని